ఒంటిమిట్ట శ్రీరాముడి కళ్యాణానికి టీటీడీ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజునే కళ్యాణం జరిగితే కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణం మాత్రం పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుంది. ఈ కళ్యాణం వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు లక్షల మంది భక్తులు పాల్గొంటారు. భారీ కేట్లతో పాటు ఎల్ఈడి లైట్లు, ఎల్ఈడి టీవీలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఒంటిమిట్ట కళ్యాణానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సుల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణం ఏర్పాట్ల గురించి మరింత సమాచారం ఒంటిమిట్ట నుంచి మా ప్రతినిధి షబీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాముడు కోదండరాముడి కళ్యాణ వైభవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. వెన్నెల్లో కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు నిమగ్నమయ్యారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ 6వ రోజు తుది ఘట్టాన్ని, కళ్యాణ ఘట్టాన్ని టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ దూరభారం నుంచి వచ్చే భక్తుల కోసం బారికేడ్లను కూడా పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసి ఎల్ఈడి టీవీల ద్వారా కూడా ఇక్కడ వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వహించేందుకు టీటీడీ అధికారులు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ పూల డెకరేషన్లు కూడా ఏర్పాటు చేసి ఆ ఉత్సవమూర్తులను సర్వసుందరంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జిల్లా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంకి వచ్చే విధంగా బస్సు సౌకర్యంతో పాటు ఇక్కడ చలువ పందిళ్ళు, అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరికైనా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే ఇక్కడ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు, దూరపారం నుంచి వచ్చే భక్తుల కోసం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రత్యేకమైన టీటీడీ అధికారులు చర్యలు కూడా చేపడుతున్నారు. అసలు ఇక్కడ కళ్యాణ ఘట్టానికి ఇవాళ ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ 6వ రోజు పూర్తి స్థాయిలో కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ప్రత్యేకమైన కూడా చర్యలు చేపడుతున్నారు. అసలు ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రతిసారి కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించేవారు. కానీ ఇక్కడ కోడ్ ఉండడంతో అసలు టీటీడీ ఈఓతో పాటు జేఈఓ గారు ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్నారు. ఒక పక్క విజిలెన్స్ అధికారులు, మరోపక్క అగ్నిమాపక శాఖ, మరోపక్క వైద్య శాఖ, మరోపక్క వివిధ జిల్లాల నుంచి అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో కళ్యాణం నిర్వహించేందుకు ఛాలెంజ్గా తీసుకొని కళ్యాణాన్ని జరపనున్నారు. అసలు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి అసలు మనం చూస్తే తమిళనాడు నుంచి వివిధ పూల డెకరేషన్లు కూడా ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులకు కనువిందు చేసే మీదిగా ఇక్కడ స్వామివారిని ఉత్సవమూర్తులను సర్వసుందరంగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ఇవాళ పండు వెన్నెల్లో స్వామివారికి సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల లోపల ఈ కళ్యాణ మహోత్సవం టీటీడీ వేద పండితులు నిర్వహించున్నారు. అసలు పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున అధికారులు ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించే విధంగా తుది ఘట్టాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ టీటీడీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినారు. ఇది ఈ కడప జిల్లా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల గురించి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో అధికారులు అయితే సర్వం సిద్ధం చేసే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.